సిస్టమ్ ఏర్పాటు చేసి నడిపిస్తున్నాము. నెక్స్ట్, ఇదంతా మైనర్ డ్రైవింగ్ కౌన్సిలింగ్ సెషన్స్. మా ట్రాఫిక్ సిబ్బందులందరూ కూడా బాగా, ఇంక్లూడింగ్ ద సిపి నుంచి కానిస్టేబుల్ నుంచి ఎక్కడ ఉన్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఆల్ ది. అట్ ద సేమ్ టైమ్ నౌ కమింగ్ టు ది క్రైమ్ రివ్యూ పార్ట్. క్రైమ్ ఓవరాల్గా చూస్తే దాదాపు 30% తగ్గిందండి ఇన్సిడెంట్స్ ఆఫ్ క్రైమ్ ఇన్ అండర్ వేరియస్ హెడ్స్. ప్రధానంగా దాంట్లో మర్డర్స్ దే హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ 39 to 24 వెన్ కంపేర్డ్ టు 2022. అదేవిధంగా అన్ని హెడ్స్, కిడ్నాప్ కానీ, రేప్, అటెంప్ట్ టు మర్డర్, హర్ట్ కేసెస్, ఇవి అన్నీ కూడా చాలా వరకు తగ్గింది. సిమిలర్లీ వైట్ కాలర్ అఫెన్సెస్ అవి కూడా కంపేర్ టు 2022 తగ్గింది. సైబర్ క్రైమ్స్ ఏదైతే ఉందో అది పెరిగింది ఇక్కడ. సో అది దానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను నెక్స్ట్ స్లైడ్స్లో చూపిస్తున్నప్పుడు ఐ విల్ గివ్ యూ ది డీటెయిల్స్ అబౌట్ ద రీజన్స్ ఫార్ ఇంక్రీజ్ ఇన్ ది టోటల్ నంబర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఇన్ విశాఖపట్నం సిటీ అండ్ వాట్ ఈస్ అవర్ మా ప్రణాళిక ఏంటి అని కూడా ఐ విల్ జస్ట్ గివ్ అ స్మాల్ ఇంట్రడక్షన్ టు దాట్ పార్ట్. సిమిలర్లీ రోడ్ యాక్సిడెంట్స్ అన్ని కూడా కొంతవరకు తగ్గింది. From 4,494 it has come down to 3,513. Property crimes కూడా 893 నుంచి 664కి వచ్చేసింది. సో ఈ విధంగా ఓవరాల్ క్రైమ్ అట్ ఎ గ్లాన్స్ ఇఫ్ యూ సీ విశాఖపట్నం సిటీలో బికాస్ ఆఫ్ గుడ్ పోలీసింగ్ ఇట్ హెస్ కమ్ డౌన్. సిమిలర్లీ బాడీలీ ఆఫెన్సెస్ అంటే బాడీలీ ఆఫెన్సెస్ దాంట్లో hurt cases have come down from 493 to 356. Grievous hurt cases by and large have also come down 56 నుంచి 46కి వచ్చాయి. Kidnap cases తగ్గింది. Earlier kidnap and abduction cases were 42, now it is only 18. Attempt to murder cases తర్వాత murder cases అన్నీ కూడా చాలా వరకు తగ్గింది. Other offenses, మనం white collar offenses I just told you they have come down from 841 to 723. అదేవిధంగా ఈ మర్డర్స్ మనం విశ్లేషణ చేస్తే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద మర్డర్స్ ఏదైతే మన దగ్గర ఇప్పుడు 27 మర్డర్స్ వర్ రిపోర్టెడ్ లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్ 2023. దాంట్లో మెయిన్ కారణాలు ఏమంటే సడన్ ప్రొవొకేషన్ ఒకటి, ఇల్లిసిట్ ఇంటిమేసీ అంటే అక్రమ సంబంధాలు ఒకటి, తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్స్. దీస్ ఆర్ ద 3 మెయిన్ రీజన్స్ వై మర్డర్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే 27 మర్డర్స్ జరిగింది దిస్ ఇయర్, కరెంట్ ఇయర్. So the reasons are that. Apart from that, love affair is also one of the reasons why the murders are taking place in Visakhapatnam city. NBW's non-bailable warrant, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో. ఏదైనా క్రైమ్ ముందు ట్రయల్కి తీసుకువెళ్ళాలంటే నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఏదైతే ఇష్యూ చేస్తుందో కోర్టు, వాటిని ఎగ్జిక్యూట్ చేసి నిందితుడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా ఇది ఒక పెద్ద ఇష్యూ. ఎందుకంటే మన దగ్గర నేరస్తులు అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్, నేబరింగ్ తెలంగాణ నుంచి, తమిళనాడు, కర్ణాటక. సో ఇదంతా కూడా దీని వెనక చాలా శ్రమ ఉంటుంది. సో దాంట్లో భాగంగా చూస్తే అవర్ బాయ్స్ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ నియర్లీ 1,018 వారెంట్స్ రీకాల్ చేయబడడం జరిగింది. ఎగ్జిక్యూటెడ్ 820 వారెంట్స్. 820 వారెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల తిరిగి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ట్రయల్ మొదలవుతుంది. సో 820 దే హ్యావ్ డన్. సో దాంట్లో ఫర్దర్ డీటెయిల్స్ చూస్తే అదర్ స్టేట్స్ నుంచి 148, తర్వాత అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 439 వారెంట్స్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ విద్ ఇన్ ద స్టేట్. సో ఈ విధంగా బాగా కష్టపడి మా స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసేసి ఈ విధంగా ట్రయల్ అన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చూస్తే లాస్ట్ ఇయర్ 1,282 కేసెస్ వర్ రిపోర్టెడ్, వెరస్ దిస్ ఇయర్ 2023లో 884కి వచ్చేసింది. సో crime against women also by and large has come down because of the Disha initiatives, tarvata other awareness programs that our teams have conducted in various colleges, schools and with the help of the NGOs. So it is almost 45% taggindandi the total number of crime against women lo dowry harassment 354, molestation cases, rape and kidnap and pokso cases ఇదన్నీ కూడా చూస్తే చాలా వరకు తగ్గింది. ఫ్రమ్ 1,282 నుంచి 884కి వచ్చేసింది. ఓకే. సిమిలర్లీ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్
POCSO cases. These POCSO cases also, if you see, 2021 లో the number of POCSO cases registered were 149. 149 అండి 149. 2022లో it came down to 131, and this year 94 cases were registered under POCSO Act కింద, that is crime against sexual offences against children. దాంట్లో కూడా చూస్తే దాదాపు 40% there is a reduction in crime against children. Okay, now coming to women safety programs, all of you know the Disha SOS app ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా బాగా ముందుకు తీసుకువెళ్ళారు విశాఖపట్నం సిటీ పోలీస్. 2021లో దిశ యాప్ ద్వారా ఏదైతే SOS కాల్స్ ద్వారా రిజిస్టర్ చేసిన FIR 77, 2022లో 40, and then this year we have had 17 SOS calls and దాని మీద FIR రిజిస్టర్ చేయడం జరిగింది. నంబర్ ఆఫ్ యాక్షనబుల్ SOS కాల్స్, యాక్షనబుల్ అంటే నిజమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది 17,540 కాల్స్ అండి, 17,500. సో ఈ విధంగా దిశ యాప్ ఏదైతే ఉందో చాలా పాపులర్ అయిపోయింది. తర్వాత ఏదైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా కాల్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ది ఎవిడెన్స్ ఫర్ దాట్. తర్వాత స్పెషల్ టీమ్స్, మహిళా పోలీస్, వీళ్ళందరి సహకారంతో దిశ యాప్ని ప్రతి మహిళల ఫోన్లో రిజిస్ట్రేషన్కు శ్రద్ధ తీసుకొని దాదాపు 21,07,409 యాప్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది ఉండటం వల్ల ఏమవుతుందంటే మహిళలకు ఇట్ ఈస్ ఎ బిగ్ ఇట్ ఈస్ ఎ సేఫ్టీ కవచ్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళు షేక్ చేస్తే కూడా డిస్ట్రెస్ కాల్స్ మా కంట్రోల్ రూమ్కి వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో మహిళా పోలీస్ అందరినీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకంటే 21,07,409 దిశ యాప్ని వాళ్ళందరూ కూడా కలిసి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి వార్డ్స్కి వెళ్ళి ఈ విధంగా రిజిస్టర్ చేయించడం చాలా అభినందనీయం. ఓకే, సిమిలర్లీ దిశ కౌన్సిలింగ్ సెంటర్ మన దగ్గర ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దిశ కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. అక్కడ వచ్చిన పెటిషన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పెటిషన్స్ మన దగ్గర ఈ సంవత్సరం వచ్చింది 240. దాంట్లో కాంప్రమైజ్ చేసింది 162. తర్వాత దాని మీద ఎంక్వైరీ పెండింగ్ ఇస్ 78. ఈ విధంగా కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ నంబర్ ఆఫ్ పెటిషన్స్ కొద్దిగా తగ్గింది. ఎందుకంటే వీఆర్ ఏబుల్ టు సాల్వ్ మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ త్రూ దిశ యాప్ ఆర్ త్రూ కౌన్సిలింగ్ ఇనిషియేటివ్స్. దట్ ఈస్ అబౌట్ ఉమెన్ సేఫ్టీ. మహిళా పోలీస్ ఆల్సో దే హ్యావ్ ఆల్సో డన్ వెరీ వెల్. దాదాపు 640 మహిళా పోలీస్ మన విశాఖపట్నం పోలీస్ స్ట్రెంగ్త్లో ఉన్నారు. వాళ్ళు దే ఆర్ టేకింగ్ అప్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ సెషన్స్. యాక్చువల్లీ మనకు తెలియదు, ఇది బయట పబ్లిసిటీ ఎక్కువ కావట్లేదు, కానీ దే ఆర్ గోయింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్, ఎవ్రీ కాలేజెస్. తర్వాత సెక్రటేరియట్లో ఉన్న పనులు కూడా అదనపుగా చేస్తున్నారు. అది కాకుండా ప్రతి స్కూల్లో వెళ్ళి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి, తర్వాత చట్టాల గురించి, ఈ గాంజా రిలేటెడ్ ఇష్యూస్ గురించి, ఇటువంటి ఈవ్ టీజింగ్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు వెళ్ళి బాగా దాని మీద ప్రచారం, తర్వాత దాని కాన్సిక్వెన్సెస్, చట్టం అన్నీ కూడా ఈ విధంగా స్కూల్స్లో వెళ్ళి నేర్పిస్తున్నారు. నెక్స్ట్ మేజర్ ఇష్యూ మన విశాఖపట్నం సిటీకి సంబంధించింది NDPS యాక్ట్ కేసెస్ అండి. ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. చాలా కేసులన్నీ కూడా రిజిస్టర్ చేస్తున్నాము. ఇక్కడ మన దగ్గర ఏమైపోయిందంటే దెర్ ఆర్ 2 ఇష్యూస్. ఇక్కడ డిమాండ్ సైడ్ అండ్ సప్లై సైడ్ రెండు కూడా, డిమాండ్ సైడ్ అండ్ సప్లై సైడ్ మనం పని చేయాలి. అప్పుడే ఇది అదుపులోకి వస్తుంది. ఏది ఈ గాంజా రిలేటెడ్ సమస్య ఏదైతే ఉందో అప్పుడే అదుపులో వస్తుంది. మధ్యలో ఈ డిమాండ్ సప్లైకి మధ్యలో ట్రాన్స్పోర్టేషన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వైజాగ్ సిటీలో ఏమవుతుందంటే ఇట్ ఈస్ లెస్ ఆఫ్ కన్జంప్షన్ బట్ మోర్ ఆఫ్ ట్రాన్సిట్ రూట్. ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రైన్ సౌకర్యాలు, తర్వాత బస్ అండ్ మన ట్యాక్సీ, ఇవి అన్నీ కూడా చాలా బాగా ఉంది కాబట్టి దాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసుకొని దే ఆర్ ఏబుల్ టు ట్రాన్స్పోర్ట్. సో దీని మీద దిస్ కమింగ్ ఇయర్ వీ వాంట్ టు రియలీ ఫోకస్ ఆన్ దిస్ NDPS కేసెస్, గాంజా కేసెస్, బికాస్ దిస్ ఈస్ అ వెరీ మేజర్ మెనెస్. ఇప్పుడు మన దగ్గర దాదాపు 95 to 98% మొత్తం కూడా నిర్మూలించడం జరిగింది. అంటే కల్టివేషన్ సప్లై సైడ్ కల్టివేషన్, అది దాన్ని శాటిలైట్ ఇమేజెస్ డేటా అంతా కూడా తీసేసుకొని మా దగ్గర లెక్క ఉంది కరెక్ట్గా. ADRIN అడ్వాన్స్ డేటా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు శాటిలైట్ డేటా ప్రొవైడ్ చేశారు. ఆ డేటా ప్రకారంగా చూస్తే ఏదైతే ఇంతకుముందు బాగా కల్టివేటెడ్ ఏరియాస్ ఉండిందో గాంజా లీవ్స్ అన్నీ కూడా వాళ్ళు ఫోటోగ్రాఫ్ ద్వారా చూసి చెప్పిన దాని ప్రకారంగా మన దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో
ఇప్పుడు కల్టివేషన్ 98 to 99% తగ్గిపోయింది. ఇట్ ఈస్ ఆన్ ద అదర్ సైడ్, ఒరిస్సా వైపు అటువైపు ఉంది కాబట్టి అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. ఓకే, సో దాని మీద ఇప్పుడు బాగా కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము రాబోయే రోజులు. అంటే కమింగ్ ఇయర్ with the help of canine squads, coordination with the railway department, railway police, tarvata national highways, and then RTC also, and then various courier services. మొన్న మీరు చూసి ఉంటారు, వన్ కేస్ వాజ్ డిటెక్టెడ్ వేర్ కొరియర్ సర్వీసెస్ అన్ని కూడా వాడుకొని అక్కడ నుంచి వీళ్ళు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. సో ఈ విధంగా ఆల్ దీస్ ఏజెన్సీస్ అండ్ ఆల్ దీస్ ట్రాన్స్పోర్టేషన్ రూట్స్ ఇవి అన్నీ కూడా కవర్ చేస్తూ నెక్స్ట్ చేయబోతున్నాము. మొన్ననే కలెక్టర్ గారు కూడా చెప్పారు, 6 డాగ్ స్క్వాడ్లో ఒక 6 డాగ్స్ కూడా ఆయన స్పాన్సర్ చేయబోతున్నారు. దాన్ని కూడా ఈ నర్సీపట్నం తర్వాత చింతపల్లి నుంచి వచ్చే రూట్స్లో అన్నీ కూడా వాడబోతున్నాము. అదేవిధంగా మన ఆర్టీసీ కాంప్లెక్స్ పర్మనెంట్గా అక్కడ ఈ డాగ్ స్క్వాడ్ ఒకటి స్టేషన్ చేసేసి, బికాజ్ అక్కడే డైలీ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 1 or 2 కేసెస్ మాకు ఆర్టీసీ కాంప్లెక్స్లో డైలీ అక్కడి నుంచి బస్సెస్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఈరోజు ఈరోజు నల్గొండకు ఇద్దరిని పట్టుకున్నాం ఈరోజు. సో ఈ విధంగా డైలీ అక్కడ కేసులు ఎక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్, అదేవిధంగా మనకు ఇది ఏమంటారు మన రైల్వే స్టేషన్స్లో కూడా చాలా కేసులు బయటకు పడుతుంది. సో దీనికి ఒక ప్రణాళిక తయారు చేసేసి వీ వాంట్ టు టేక్ ఇట్ అప్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ ఇయర్. ఓకే, సో కేసు వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేసేస్తే ఇట్ విల్ వెరీ యూస్ఫుల్. మేము వెళ్ళి పట్టుకొని కేసు రిజిస్టర్ చేస్తాము. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చేసి వీ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్, బికాజ్ మైనర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేయడం నేరం, తర్వాత పేరెంట్స్ కూడా ప్రోత్సహించి వాళ్ళ చేతిలో బండి పెట్టడం కూడా నేరం. 106 లాస్ట్ ఇయర్ జరిగితే ఇప్పుడు 227 మైనర్స్ వర్ ఫౌండ్ డ్రైవింగ్ ఇన్ విశాఖపట్నం సిటీ. మోర్ దాన్ డబుల్ అండి, 227 మైనర్స్. సో పేరెంట్స్ మీద కూడా బాధ్యత ఫిక్స్ చేస్తాము. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైతే ఇష్యూ చేశారో వాళ్ళని కూడా దీంట్లో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది తప్పు, మైనర్ విదౌట్ ప్రాపర్ వెరిఫికేషన్ దే హ్యావ్ గివెన్ లైసెన్స్ టు ది డ్రైవర్స్. ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ హోల్డింగ్ ఎ లైసెన్స్, దట్ ఈస్ వాళ్ళు ఏజ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మార్చి ఏదైనా ఇచ్చి ఉంటారని అనుకుంటున్నాను. సో అది ఒకటి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా మైనర్స్ ఆర్ ఫౌండ్ డ్రైవింగ్ ఇన్ ద సిటీ అండ్ దట్ టు అట్ హై స్పీడ్. సో ఇదంతా కూడా చాలా డేంజరస్ యాక్చువల్లీ ఫర్ ద అదర్ రోడ్ యూజర్స్. సో కమింగ్ ఇయర్ వాళ్ళ డేటాబేస్ కూడా తీసుకున్నాం. సో వాళ్ళందరూ కూడా కనపడతా ఉంటారు. ఎక్కడ నుంచైనా మాకు దొంగతనం కానీ యాక్సిడెంట్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్, అక్కడ ఉన్న ఆర్టీసీ బస్ డ్రైవర్, ఓలా, ర్యాపిడో ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా నిందితుడిని పట్టుకోవడానికి సంబంధించిన సమాచారం కానీ ఆర్ వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయగలిగితే వెళ్ళి చేయటము, ఆర్ పక్కన ఇప్పుడు సిపిఏ ఉన్నారు, ఆర్ నాకు కూడా ఎస్ఎంఎస్ వస్తుంది, నాకు కూడా కాల్స్ వస్తుంది. ఆ విధంగా సాఫ్ట్వేర్ డెవలప్ ఆల్రెడీ చేసేసినాము. సో ఈ ప్రోగ్రామ్ని నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేస్తాము. సో దట్ వీ హ్యావ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ టు పార్టిసిపేట్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్, రిపోర్టింగ్ ఆఫ్ క్రైమ్. అర్థమైంది కదా? చేయకపోతే నో ప్రాబ్లం, చేస్తే మనకు మంచిదే కదా. ఎందుకంటే అప్పుడు ఉన్న ఎవిడెన్స్ మనకు దొరుకుతుంది, అదేవిధంగా మనకు రెస్పాన్స్ టైం కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది, రవిశంకర్ పక్కన ఉన్నారంటే ఇఫ్ ఐ రెస్పాండ్ ఇట్ ఈస్ సంథింగ్ గుడ్. ఆర్ బ్యాగ్ పట్టుకొని ఎవరో వెళ్తున్నారని చెప్పేసి నేనే ఫోటో తీసి మీకు పెడితే ఇట్ ఈస్ వెరీ గుడ్, రిలవెంట్ ఇది కదా. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్ ఆర్ హాస్పిటల్ ఆర్ టు డ్రాప్ మై సన్ టు ద స్కూల్, బట్ ఈ విషయం నేను చేయగలుగుతాను కాబట్టి ఈ సిస్టంలో నేను కూడా అక్కడ ఉంటాను కాబట్టి నాకు ఆటోమేటికలీ ఎస్ఎంఎస్ ఆర్ కాల్ వస్తుంది. సో ఈ సిస్టమ్ ఒకటి నెక్స్ట్ ఇయర్ నుంచి లాంచ్ అయిపోతున్నామండి. సో హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.